హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాఘవ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వాటర్ ఫాల్ లొకేషన్ వచ్చేసి దొనబండ అనే విలేజ్‌లో ఉంటుంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. నేనైతే గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఆల్మోస్ట్ మంగళగిరి దగ్గరలో ఉన్నాను. మంగళగిరి నుంచి నెక్స్ట్ విజయవాడ. విజయవాడ నుంచి కొండపల్లి. ఆ కొండపల్లి తర్వాత దొనబండ అనే విలేజ్ ఉంటుంది. ఈ దొనబండ విలేజ్ లోపలికి పరిటాల వాటర్ ఫాల్స్ అని చెప్పి ఉంటుంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే వెంటనే దొరుకుద్ది. వానైతే అసలు ఆగట్లేదు. ఇందాక తుప్పరే పడింది. ఇప్పుడైతే కొంచెం పెద్దదయింది. కానీ క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్ అసల. ఈ క్లైమేట్‌లో ఆ వాటర్ ఫాల్స్ నిజంగా నేనైతే కరెక్ట్ టైంలో బయలుదేరానేమో అనిపించింది. ఇలాంటి క్లైమేట్‌లో నేను ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌ని విజిట్ చేస్తా అని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్టే చేయలేదు. అండ్ విజయవాడకైతే వచ్చేసాము. ఫస్ట్ ఇంకా ఎవరన్నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికొచ్చేసాము. నిజంగా ఈ ప్రకాశం బ్యారేజ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజినీరింగ్ మార్వెల్. ఈ ప్రకాశం బ్యారేజ్ గురించి మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు 100 ఇయర్స్ పైనే ఉంది దీని చరిత్ర. అండ్ నాదైతే చిన్న క్వెషన్ అబ్బా! ఈ ప్రకాశం బ్యారేజ్ చాలామంది చాలా సార్లు విజిట్ చేసి ఉంటారు. నాదొక చిన్న క్వెషను. దీనికి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్‌కి ఎన్ని గేట్లుంటాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెదర్ గూడా బాగుంది. అలా ఒక సెల్ఫీ దిగి మళ్ళీ నెక్స్ట్ మన వాటర్ ఫాల్‌కి స్టార్ట్ అవుదాం అనే లోపు ఒక చిన్న బ్రేక్. ఏంట్రా అంటే పెట్రోల్ ఆఫ్ చేసి సైలెంట్ చేతులు కట్టుకొని ఉంటున్నాడు. చూడు ఎలా ఉంటున్నాడు. బయటకు వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలని తెలీదా? ఏంది కొట్టించుకునేది? మేము ఆల్రెడీ కొట్టించుకొని వచ్చాము. నువ్వు అటు సైడ్ నుంచి వస్తున్నావు, కొట్టించుకోవాలి కదా పెట్రోల్. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు. సర్లే, అంతలో వ్యూ అన్న ఎంజాయ్ చేద్దాం. కొంచెం ముందుకెళ్దాం పదా. ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు చిన్న చిన్న ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రశాంతంగా అయితే జరుగుతాయని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. లైవ్‌లో ఇంకొకటి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. అండ్ పెట్రోల్ అయితే తెచ్చేసారు మా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం స్టార్ట్ అయిపోదాం మన లొకేషన్‌కి. ఈ వర్షం అయితే అసల తగ్గేదేలే అంటుంది. పడుతూనే ఉంది. మరి చూద్దాం. కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసినాక కొంచెం ఏమన్నా తగ్గుద్దేమో. లెట్స్ గో. ఇంకా అలా వర్షంలో తడుచుకుంటూ కొండపల్లి వచ్చాము. అండ్ ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్సే నెక్స్ట్. లైట్‌గా టిఫిన్ చేద్దామని నెక్స్ట్ ఒక ప్లేస్‌లో ఆగాము. నేను ఒక ప్లెయిన్ దోస చెప్పాను. ప్లెయిన్ దోసలో లైట్‌గా ఉల్లిపాయలేస్తా అంటే, "ఆ! వేయండి పర్లేదు" అన్నాను. కానీ నూనె మాత్రం ఎంతేస్తదని నేను అనుకోలేదు. చూడండి ఎలా ఏసిందో నూనె. కిలో ఏసింది నూనె. ఈ నూనె ఏయటం అయితే వీళ్ళెవరు చూడలేదు. సరే అని చెప్పి సైలెంట్‌గా వాళ్ళకి ఆ దోస ఇచ్చేసి నేను ప్రశాంతంగా ఇడ్లీ తిన్నాను. అది కూడా చట్నీ పెద్దగా బాలేదు. బట్ ఇంకా ఏదో ఒకటి తినాలి కాబట్టి లైట్‌గా తినేసి ఇంకా మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ మనమైతే దొనబండ విలేజ్‌కొచ్చేసాము. ఇక్కడ కొంచెం పర్లేదు. ఇందిరా బాబు ఈ రాళ్ళు మామూలుగా లేదు అసలు. రాళ్ళు లారీలో వచ్చారా మరి మధ్యలో? వాడి డ్రైవర్ కింద దిగి లారీ రాళ్ళు తీసుకొని మళ్ళీ నడుపుకుంటూ వెళ్ళిపోతాడా? అది బ్రహ్మి వాడు రైడర్ రా వాడు. వాడు చూడరా అసలు. నువ్వు అన్నావు ఇంత పెద్ద బండి వేసుకొని చూసి వెళ్తున్నావు. వాడు అసలు రైడర్ లాగా చూడు. అసలు హెచ్ఎఫ్ డీలక్స్ చేసుకొని ఏంది ఇటా ఇటా ఇటు కాదు, ఇట స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. గుడికంట గుడి కూడా ఉందంట. గుడా?
చూసారుగా ఫ్రెండ్స్, రోడ్డు ఎంత దారుణంగా ఉందో. మనం అంటే రిచ్గా వెనకాల కూర్చున్నాం, నడిపేవాడికి తెలిసిద్ది బాధ ఏందో. అండ్ ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. 20 రూపీస్ టోల్ గేట్ కూడా తీసుకున్నారు. ఆ స్లిప్ రిటర్న్లో మళ్ళీ చూపించాలంట. ఇది జస్ట్ చిన్న వాటర్ ఫాల్. పైకి వెళ్తే కొంచెం ఒక 10 మినిట్స్ అలాగా ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్ చూడాల్సి వస్తుంది. ఇంక లేట్ ఎందుకు, జుయ్యి అని వెళ్ళిపోదాం. ఈ క్లైమేట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది అసలు వెదర్ అయితే. రూట్ ఏమైనా ఉందా? కార్లు వేసుకుని అలా వచ్చారా ఇల్లు? వేరే రూట్ ఉందేమో అది చూద్దామయ్యా. ఇందాక ఆ రోడ్డులు, ఆ రొచ్చులు, ఆ చెత్తలు మామూలుగా తంటాలు పడ్డాం కదా. కమాన్ అందరు నిక్కర్లు తీయండి. ఇంకా అడిగావా ఎలా వచ్చారు? ఈ రూట్లోనా? అదేంది? అరే అరే మనమే అల్లాడిపోయాం కదరా, కారు వేసుకుని ఎట్ట వచ్చారా? వాడు చచ్చిపోయాడు అసలే. వాడు కొత్త బండి. ఎంత దూరం మళ్ళీ? ఎంత దూరం ఉంది? 500 మీటర్స్. 500 మీటర్స్ పైన కింద లోతుండి. అందరు రిటర్న్ అయ్యే టైంలో మనం ఎంట్రీ అవుతున్నాం చూడు. ఊరే అసలు మామూలుగా లేదుగా ఇక్కడ. క్రాక్స్ అంట. చక్కగా ఎక్కువ పడుకుని ఉండేది. అదే వాళ్ళు అసలు గవర్నమెంట్ కూడా కాదురా, వీళ్ళు వస్తున్నారని చెప్పి పెట్టుంటారు. ఇటే అదిగో వచ్చేసాంలే, ఇదిగో వచ్చేసాం. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది. గిప్స్ ఇటేనా అసలు? వావ్, ఇటు కాదా? అదే ఇటు కాదనుకుంటా మనం వెళ్ళాల్సింది. అవునా? కమ్ లెట్స్ గో బ్యాక్. జనం కనిపించేసరికి పరిగెడుతున్నాడు. ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలంట పదా. ఇటు కాదు, ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలి. ½ కిలోమీటర్ వెళ్ళి పైనుంచి కాదు, పైనుంచి వాటర్ ఫాల్స్ లో జారుకుంటూ వద్దాం. వాడు కారణం జన్ముడు రా వాడు. ఊరి ఏంట్రా నువ్వు? పిల్లలు వెళ్తా ఉంటే నువ్వు అల్లాడిపోతున్నావు కౌశిక్. ఇంకా వెళ్ళాలా? బ్రహ్మకి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా. నాకు కూడా పిల్లలు చూడరా ఎలా వెళ్తున్నారు చక్కగా ఆడుకుంటా పాడుకుంటా. మీరున్నారు అడ్డమంటలే. ఇదిగో అంకుల్. ఎక్కడ దిగాలి? లోతుకుందా? అరే బ్రహ్మయ్య గారిని పట్టుకోరా. తాడేసి లాగడే. రారా బ్రహ్మయ్య.
బ్రహ్మగాడు ఇల్లాడు ఎట్ట కొట్టాడు మెల్లగా తిరగని పద అదిగో బ్రహ్మగాడు చూస్తున్నారుగా వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న చిన్న పిల్లలు కూడా విజిట్ చేయడానికి వస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ వాటర్ ప్లేస్. ఎలా ఉంది బ్రో నీ ఫీలింగ్? ఫోన్ తడిసిద్రా. ఇంకోసారి ఇంకా అలా వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసి జీవితాంతం కాకుండా కొన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోయేలా ఒక బ్యూటిఫుల్ సెల్ఫీ దిగేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంక వాటర్ ఫాల్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాం పదండి. గోపి కిధర్ హై బాయ్, ఏక్ మినిట్ రుకో. అమ్మయ్యా ఫైనల్గా మన గమ్యానికి చేరుకోబోతున్నాం. ఒక గంటలో మన బండ్లు తీసుకొని ఇంకా మన గమ్యానికి చేరుకుందాం. అండ్ ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఏమంటావు గోపి? ఎవరు రావాకండి. అవును, నిజంగా వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా రండి. చూసారుగా వే ఎలా ఉందో, మేము వచ్చే దారులు. మేమంటే ఎలాగోలా వచ్చేసాము, మీరైతే చాలా జాగ్రత్తగా రండి. చూసారుగా లేడీస్ కూడా ఎలా చాలా జాగ్రత్తగా క్లైమ్ చేసుకుంటూ వచ్చారు. ఓకేనా గోపి? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.